ఫ్రెండ్స్, ఇవాళ మనం లీజియన్, ఇది బేసిక్ గా చాలా బేసిక్ విషయం. ఏమైందంటే దేవుడికే భయం వేసేసింది, తట్టుకోలేకపోతున్నాడు. అంటే కలియుగాంతం వచ్చేదాకా ఈ జనాలందరినీ నేను ఇలాగే తట్టుకుంటా ఉండాలా, వీళ్ళ యదవనస భరిస్తూనే ఉండాలా అనే భయం దేవుడికి ఎక్కువగా పట్టేసుకోవడం వల్ల అప్పటిదాకా ఎలాగో వీళ్ళు నన్నే బతకనిచ్చేలా లేదు, అందుచేత ముందే మనుషులందరినీ లేపేసే దరిద్రం వదిలిపోయిద్దని చెప్పి దేవుడు ఫిక్స్ అయిపోయిన టైం అన్నమాట అది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే దేవుడు చెప్పిన ఒక వాక్యం చూపిస్తారు. పిల్లలు జాగ్రత్తగా వినండి. దేవుడిని చూసి భయపడ్డం అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా మీకు. అలా కట్ చేస్తే మనకు ఆకాశం చూపిస్తుంది. ఎవరో ఓ పాప మాట్లాడుతూ ఉంటది. ఈ పాప కాదులేండి, ఇంకొక ఎవరో. జస్ట్ ఆకాశం నుంచి వాయిస్ వస్తుంది. ఏం చెప్పిద్దంటే వాళ్ళ మమ్మీ డాడీకి దేవుడు అంటే చాలా భక్తి ఉండేది. ఎప్పుడు దేవుడికి పూజలో ప్రార్థనలో చేస్తూనే ఉంటది. నన్ను కూడా అలాగే మొక్కమని చెప్పేవాళ్ళు, నేను అలాగే చేసేదాన్ని. కానీ కొన్ని రోజులకి ఏమైందో తెలియదు కానీ మా అమ్మ నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా పరిస్థితి బాగా దారుణంగా అయిపోయింది. ఇంతగా మొక్కినా దేవుడు నాతో ఎందుకు ఇలా చేశాడు అని కోపం వచ్చేసి దేవుడికి మొక్కడం మానేశాను. దాంతో దేవుడికి ఇంకా కోపం వచ్చిందంట. నన్ను ఎప్పుడు మొక్కే జనాలు ఇప్పుడు నథింగ్ అని చెప్పి పప్పు చావులో కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తా చూడండి ఒక్కొక్కడికి ఎట్ట ఉంటుందో అని చెప్పి దేవుడు మరి కచ్చి కట్టేశాడంట. అంతే ఒక్కసారిగా ఆకాశం నుంచి ఈడెవడో దడేళ్ళనొచ్చి భూమి మీద పడతాడు. ఇతని నేమ్ మైకెల్. మైకెల్ చాలా బాధపడుతూ ఉంటాడు. ముందు పైనుంచి కింద ఎట్ట పడ్డాడో చెప్పురా అంటే మైకెల్ ఏమన్నా మామూలు మైకెల్ అనుకుంటున్నారా, మనోడు ఒక ఏంజల్ అంట. దేవుడితో పాటు కలిసి పని చేసేవాడు. ముందైతే మైకెల్ భూమి మీద రాగానే ఒక పొడవాటి చాకు కత్తి తీసుకుని, ఇతనికి రెక్కలు ఉంటాయి, వింగ్స్. మరి ఏంజల్ అని చెప్పాను కదా, దేవదూత. మరి నేల మీద పారాషూట్ వేసుకొని వచ్చాడే ఏంది. ఇప్పుడు కత్తి పట్టుకుని తన రెక్కల్ని చికెన్ షాప్ లో కోడి రెక్కలు కోసేసినట్టు కోసి పడేస్తాడు. నెక్స్ట్ ఆ పక్కనే ఓ షాప్ లోపలికి వెళ్ళిపోయి ఆడేదో మెడికల్ కిట్ ఉంటే అది తీసుకొని డెటాల్ వేసి కడిగి ఆయింట్మెంట్ పూసుకొని దాంతో కుట్లు కూడా వేసేసుకుంటాడు. మైకెల్ పైలోకంలో మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడేమో. చాలా మంచి కుట్లు వేసుకుంటాడు. ఆ తర్వాత ఆ పక్క షాప్ లోనే మాల్ కూడా కనిపిస్తే ఆడికి వెళ్ళి బట్టలు కొనుక్కొని వేసుకుంటాడు. దాని తర్వాత ఆ పక్కనే ఇంకో షాప్ లోపలికి వెళ్ళి దిట్టమైన గన్స్ తీసుకుంటాడు. తుపాకులండి, మరి అమెరికాలో అంతే. మెడికల్ షాప్ పక్కనే తుపాకుల షాపులు కూడా ఉంటాయి. మీకు జ్వరం వచ్చి బెల్ వేసుకుందాం అనుకున్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. కానీ తుపాకులకి ప్రిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అవసరం లేదు. షాపు పోయి లాలీబాబు కొనుక్కున్నట్టు కొనుక్కోవడమే. ఇలా ఫుల్ గా సగం షాపు ఊడ్చేసి కట్టకట్టుకుని తుపాకులన్నీ బస్తాగా వేసుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క చూస్తే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం స్వామి, భూమి మీద పేదోళ్ళు ఎంతమంది ఉన్నారా, వీళ్ళందరూ కలిసి రిచ్ పీపుల్ భూమి మీద ఉన్న డబ్బున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ని పాడు చేసేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు మాత్రమే ఉండొచ్చు కదా భూమి మీద అని అంటూ ఉంటాడు. అందుకు కాదు మరి ఒళ్ళు మండేది దేవుడికి. అప్పుడే మన మైకిల్ గాడు అదే డొక్కలో ఉన్న రెక్కలేక కొట్టుకున్నాడు కదా, ఆ ఏంజల్ ఇట్ నుంచి అలా వస్తూ ఉంటాడు. పనికిమాలినోడు ఇందాక తలుపు ఓపెన్ చేసుకుని షాప్ లోకి శుభ్రంగా వచ్చాడు కదా, అట్నే మళ్ళీ తలుపు తీసుకుని బయటకు పోవచ్చుగా. లేదు, చేతిలో తుపాకులు బాంబులు కనిపించగానే ఊపు వచ్చేసి షాప్ బ్యాక్ సైడ్ మొత్తం ఓడపీకేస్తాడు. ఆ సౌండ్ కి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేసారు. 2 బస్తాల నిండా గందులు వేసుకుని పోతున్నాడు కదా, మర్యాదగా లొంగిపో అని అంటుంటే రేడియోలో నుంచి సౌండ్స్ వస్తాయి. ప్రపంచంలో జనాలంతా చాలా వింత వింతగా చేస్తున్నారు, ఎందుకు జరుగుతుందో తెలియదు అంటుంటారు. మైకిల్ గాడేమో మొత్తం అంతా మొదలైపోయినట్టుంది అంటాడు. నన్ను ఇప్పుడు వదిలేయండి, ప్రజెంట్ మీతో గొడవ పడే టైం లేదు అంటాడు. పోలీసులేమో ఎట్టండి చాలా విన్నాం గానీ ఆ బస్తా కారులో పడేసి నువ్వు డిక్కీలో పడుకున్నావంటే నేను తీసుకుని వెళ్ళిపోతావని అంటది. మైకేల్ కి ఒళ్ళు మండి సడన్ గా పోలీస్ ఆఫీసర్ తుపాకీ లాక్కొని ఆడికే పెడతాడు. సడన్ గా ఇంకో పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడుగా, వాడు మెడకాయ తడతడదడ సైడ్ లో ఉండాల్సిన స్ప్రింగులు ఊడిపోయినట్టు దుడుడు అని చెప్పి ఊపేస్తా ఉంటాడు. మైకేల్ చూసి హే ఏదో బస్తాలు నువ్వే ఉంచుకో, నీ పేరుని కూడా వదిలేస్తాను, ఆ జైంట్ వీళ్ళు ఆపదే అని చెప్పి అరుస్తా ఉంటాడు. అంత చండాలంగా ఊగుతాడండి. ఆ ఊపు ఒక్కసారి వీడు ఆపేసి, అంటే వీడిని ఎవరో పొసెస్ చేశారని అర్థమైపోయింది. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు. అంటే చేయించింది దేవుడేలేండి, అది వేరే విషయం. ఎవరో వీడు బాడీ లోపలికి వెళ్ళి మైకేల్ తో మాట్లాడుతూ ఉంటాడు. మైకేల్ ఏం పనులు అయ్యి, జీతం సరిపోలేదంటే నువ్వు అడగాల్సింది, 1000-2000 పెంచేవాళ్ళం కదా, దేవుడు చెప్పిన పనులు చేయకుండా ఈ పత్యాపాగాలు ఏంటో అంటే మన మైకేల్ గాడేమో దేవుడు ఏం చెప్పినా నాకు సంబంధం లేదు, ఇంకా దేవుడు మాటలు వినే పొజిషన్ లోనే నేను లేను అని అంటే పోలీస్ ఆఫీసర్ ఏంది ఆశాలేస్తున్నావా ఏంది, నీ పిఎఫ్ డబ్బుల్లో ₹1 కూడా రానికుండా చెప్తాను, మర్యాదగా నీ రెక్కలు ఈపు కతికించుకొని పైకి వచ్చాయనంటే ఇడు వస్తాయనట్లా. సరే నువ్వు సస్తావు అని ముందైతే ఆ పోలీస్ ఆఫీసర్ కాల్ చేస్తాడు. తర్వాత మైకిల్ ఏమో ఈయన్ని కాల్ చేస్తాడు. కట్ చేస్తే ఇంకో సీన్ లో ఇతను ఎవరినో చూస్తాం. ఇతని నేమో జీబు. మన జీబు ఒక వ్యాన్ లో పడుకో ఉంటాడు. ఈ సినిమా మొత్తం జీబుగాడే ఉన్నాడేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటది, కానీ ఇడు మాత్రం ఏం చేయడు సినిమాలు. చల్లండి మన జీబు ఉండే ఇల్లుదే, అర్ధరాత్రి పీడకలేదో వచ్చి అలా బయటకు వస్తాడు. ఆ పక్కనే ఉన్న ఇంకో డబ్బాలోంచి ఈ అమ్మాయి బయటకు వస్తుంది, నిద్ర రావట్లేదనే. అయితే ఈవిడ ప్రెగ్నెంట్, కొన్ని రోజుల్లో డెలివరీ అవ్వబోతుందంట. ఈవిడేమో ఈ పుట్టే బిడ్డని పెంచే అంత సీన్ నాకు లేదు, పుట్టాక ఎక్కడో దగ్గర వదిలేస్తా అంటది. ఎవడ కనమన్నాడండి మరి జీబుగాడేమో, గుండు మీద గుద్దే వల్ల ఇట్ట తయారవుతున్నారు మీరు, అయినా ఏం మాటలవి, మన ఇద్దరం కలిసి పెంచుకుందాం అని అంటాడు. దానికి అమ్మాయి ఏమో, నువ్వు ఈ బేబీకి తండ్రి కూడా కాదు, నీకెందుకు అంత శ్రమ అని అంటుంది. ఎంత మంచోడండి, భూమి మీద మంచోళ్ళు ఉన్నారండి, దేవుడు తొందర పడుతున్నాడు. అప్పుడే కట్ చేస్తే నెక్స్ట్ డే జీబు వాళ్ళ డాడీని చూస్తాం. ఇతను రెస్టారెంట్ నడుపుతూ
ఉంటాడు. ఈ రెస్టారెంట్ లో ఓ కపుల్ వచ్చి ఉంటారు. వాళ్ళ కోసం ఫుడ్ వండుతూ ఉన్నది. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ వాళ్ళ కూతురు కూడా ఈ అమ్మాయి వచ్చి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది కదా, ఈవిడ రెస్టారెంట్ బయట నుంచి సిగరెట్లు వేస్తుంది. అప్పుడే ఇక్కడికి ఈ మంకీ గ్యాప్ పెట్టుకుని ఇతను ఎవరో వస్తారు. ఓ మ్యాప్ చూపించి మేడం నేను ఓ ప్లేస్ కి వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళాలా అని అడిగితే ఈ అమ్మాయి తెక్కోడా నువ్వు ఎప్పుడో వెళ్లాల్సిన ప్లేస్ దాటేసి ఆ ప్లేస్ మీద నుంచే వచ్చావు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటుంది. వీడేమో నాకేమో మొబైల్ దొరికిద్దా అంటే లోపల ఉంటదని చెప్పింది. వీడు వెళ్తా సలహా కూడా ఇస్తాడు. తప్పుగా అనుకోకండి, కానీ ఈ సిచ్యువేషన్ లో సిగరెట్ తాగడం అంత ముఖ్యమా అని అంటాడు. జీబు గాడు అప్పుడే వచ్చి ఫోన్ లోపల ఉందని చెప్పి లోపలికి వెళ్ళమంటాడు. జీబు వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుకోమని ఫోన్ ఇస్తాడు. కానీ జీబు గాడు బయట నుంచో ఉంటాడు. వీడికి అర్థం అవుతుంది ఏదో పెద్ద తుఫాన్ ఏదో ఇటు సైడ్ గా రాబోతుంది అని చెప్పి. ఇంకో పక్క టీవీలో చూస్తే డిష్ పోయినప్పుడు వచ్చిద్దే సౌండ్. అప్పట్లో వచ్చిద్దిలేండి. డిష్ పోవడం అంటే ప్రజెంట్ జనరేషన్ కి పెద్దగా తెలియకపోవచ్చు. డిష్ అనేది పోతే గుజ్జు అని చెప్పి సౌండ్ వస్తే అటు చొక్కలో గీతలు వస్తాయి. ఇప్పుడు టోపీ గాడు వచ్చి సార్ ఇది ఫోన్ పని చేస్తున్నట్లేదా అని అంటాడు. జీబు వాళ్ళ డాడీ ఏమో ఎవడా నువ్వు అందరిని ఇట్ట తగులుకున్నావా, ఓ పక్క తుఫాన్ వస్తూ డిష్ పోయి నేను ఎడుతుంటే సిగ్నల్ పోయినట్టుంది, ఫోన్ నీ దగ్గర పెట్టుకో, వస్తే మాట్లాడదులే అని అంటాడు. అప్పుడే మనం గమనిస్తే ఎవరో ఒక ముసలావిడ ఫుడ్ తిందామని అలా లోపలికి వస్తుంది. ఇప్పుడు ఆర్డర్ తీసుకోవడానికి వచ్చి నా పేరు చార్లీ అండి, మీకు తినడానికి ఏం కావాలి అని అడిగితే దానికి ముసలావిడేమో ఏంటి చార్లీనా, ఏంటి ఇంత చండాలమైన పేర్లు కూడా ఇంకా పెట్టుకుంటున్నదా, సర్లే పోయి ఒక 1/2 కేజీ మటన్ దేపో అని అంటుంది. ఇటు సైడ్ ఆల్రెడీ ఓ కప్పులు వచ్చాయని చెప్పానుగా, అందులో ఇప్పుడు అడిగిద్ది ముసలావిడిని సిటీలో సిచ్యువేషన్ ఏంటి అంతా బానే ఉందా, ఇక్కడ తుఫాన్ ఉంది కదా అంటే ముసలావిడేమో అయ్యో మీరంతా బాధపడాల్సిన పనేం లేదు, అంత ప్రాబ్లం ఏం లేదు, గట్టిగా 4-5 రోజులు అంతే, తర్వాత అందరూ చచ్చిపోతారు, ఏంది మీరు కూడా చచ్చిపోతారు అని అంటే ఈవిడ కూడా ఇంకా ముసలిదానికి గెలుక్కోవడం ఎందుకులే అని చెప్పి ఏమందు. ఈ అమ్మాయి కూడా ఈవిడ కోసం 1/2 కేజీ మటన్ తెచ్చింది. ఏంది వండకుండా తెచ్చేసిందే ఏంది అంటే వండాక కూడా ఇట్నే ఉంటదా. మటన్ తెచ్చి మొహన్ కొట్టాక ముసలావిడ నువ్వు ప్రెగ్నెంట్ వా అని అంటే అవును అంటుంది. నువ్వు కూడా బాధపడమాక, నీ బేబీ పుట్టక ముందే చచ్చిపోయిద్దిలే, నువ్వు వెళ్ళి ఇంకో 1/2 కేజీ మటన్ రెడీ చెయ్యి అని అంటుంది. ఈ ముసలావిడికి మరి చేదస్తం ఎక్కువైపోయినట్టుంది. ఈ మాటలు విన్నాక ఈవిడికి బాగా కోపం వచ్చేసిద్ది. పెద్ద ఆవిడ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తుంటే ఏం నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు, మర్యాదగా నీ మటన్ తిని సౌండ్ చేయకుండా వెళ్ళిపో అంటే ముసలావిడికి మెంటలెక్కిపోద్ది. ఒక్కసారిగా దెయ్యం దేబ్బేసి మొహం వేసుకొని ఈవిని తిట్టిది చూడండి, ఇంకా బండా బూతులే నాన్ స్టాప్ గా ఎవడో వేడి ఆన్ చేసినట్టు తిడతానే ఉంటది. అప్పుడే హస్బెండ్ కోపంతో పైకి లేసి ఏం తెల్లి అట్ట తిడతామని చెప్పి ఆపడానికని పోతుంటాడు. ఈవిడ వద్దంటది. ఈవిడ తిట్టే తిట్లు నాకు వాంతి వచ్చేస్తుంది, బయటికి దోచేస్తాను వస్తాడంతే. ఇంకొక్కసారిగా మామూలు నాయనమ్మ జాంబీ నాయనమ్మ అయిపోద్ది. ఈడు మీద పడిపోయి ఇంకా ఈయన కొరికేసి తినేస్తది. ఎవడన్నో కేజీ మటన్ తెచ్చి మొహన్ కొట్టండి బాబు చచ్చిపోయేలా ఉంది. ఇప్పుడు ఈవిడ భయంకరంగా అయిపోద్ది. అప్పుడే ఈయన ప్యాన్ తీసుకుని నెత్తికేసి దడియాలను కొట్టాలనుకుంటాడు. కానీ ఈవిడ ఎగిరిపోయి కంజోయింగ్ సినిమాలో దెయ్యంలా బిహేవ్ చేస్తది. జీబు వాళ్ళ బాబు తుపాకీతో కాలుద్దాం అనుకుంటున్నాడు కానీ గురి కుదరట్లా. జీబు గడు వచ్చి ఇప్పుడు తుపాకీ చూపిస్తూ మర్యాదగా ఆగిపో అంటే నువ్వు నన్ను ఆపగలవు, కానీ అమ్మాయి కడుపులో ఉన్న బేబీ మాత్రం ఖచ్చితంగా చచ్చిపోయిద్ది అని అంటుంది. మనోడేమో సర్లే తల్లి చచ్చిపోని, ఇప్పుడు నువ్వెందుకు బయటకు కూడా రాకముందు మమ్మల్ని చంపేస్తున్నావు అని అంటూ ఉంటే వెనకున్న ప్యాసింజర్ ఈవిని చంపేస్తాడు. పాపం ఈ జాంబీ కాటు గురైన వ్యక్తిని హాస్పిటల్ ఎత్తకపోదామని పోతుంటే ఇలా బండి లోపలికి ఈగలు దోమలు పురుగులు ఏముంటే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. చేసేదేం లేక ఇంకా వెంటనే వెనక్కి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంతసేపు కావులో దూరినవన్నీ మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాయి. కట్ చేస్తే ఒక్కసారిగా మన మైకిల్ గాడు పోలీసులు బండి వేసుకుని ఇక్కడికి వస్తాడు. ఇద్దరు లేపేశాడుగా. ఇక్కడికి రాగానే జీబు వాళ్ళ డాడీ భయపడిపోయి ఎవడో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్ళిపో అంటాడు. మైకిల్ ఏమో నేనేం చేశాను, ఆకలేసి అంత ఉప్మా తిందామని వచ్చాను. జీబు వాళ్ళ బాబేమో ముందు నీ పళ్ళు చూపి అంటాడు. ఈడేమో నా దగ్గర ఏం పళ్ళు లేవు అంటాడు. పళ్ళు దంతాలు తీతి చూపి అంటాడు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కొంతమంది కంపుగాలు ప్రపంచంలో పడి తిరుగుతున్నారు, ఆ కంపు వల్ల చచ్చిపోతున్నావు, నువ్వు ఆ కంపు గడువో కాదని టెస్ట్ చేయాలి అని అంటే మనోడు ఇదిగో ఈ చూసుకో పళ్ళు కోల్గేట్ వేసి మీద అడిగాను, ఇప్పుడైనా ఉప్మా తినొచ్చా అంటే ఏది ఏమైనా ఇంతకు మించి రిస్క్ తీసుకోవడానికి మేము అడిగలేము. ఆ ముసల్దా ఇచ్చిన షాక్ కి ఇంకా తట్టుకోలేకపోయాం, వెళ్ళిపో అంటే దానికి ఈడు తిక్కలల్లా బిహేవ్ చేయమాకండి, ముసలావిడ పెద్ద బెటాలియన్ రెడీ చేసి పెట్టిందాడా, ముసలాళ్ళందరూ కలిసి పెద్ద మిలిటరీ ఫోర్స్ రెడీ చేసి పెట్టుకున్నారు, ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తున్నారు, మిమ్మల్ని చూస్తుంటే ఒకరిని హ్యాండిల్ చేసేటప్పటికే మీ హృదయ కాలయం నోట్లోకి వచ్చేసినట్టుంది, ఫుల్లుగా తుపాకులు తెచ్చాను అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కటి పంచుతాడు. ఇలా చాలా మంది రాబోతున్నారు, ఎవడొచ్చినా ప్రతి ఒక్కరిని కాల్ చేయండి, రేషన్ కార్డు ఫోటోలు నుంచోబెట్టినట్టు లైన్ లో నుంచొని పళ్ళు చూపించండి ముక్కు చూపించండి అని చెప్పి క్వశ్చన్లు వేయమాకండి, ఈసారి వచ్చే వాళ్ళు ఎవరు కోల్గేట్లు ఇవేం వాడో కంపు మూతేసుకొని వస్తారు, దెబ్బకి సచ్చి ఊరుకుంటారు అని అలా వెళ్తూ చార్లీకి మాత్రం నువ్వు అసలు ఏం పని చేయమాక, తుపాయి కూడా పట్టుకోమాక, అర్జెంట్ గా పడుకో అంటాడు. ఇంక అందరూ లోపలికి వచ్చేసి తలుపులు కిటికీలు అన్ని క్లోజ్ చేసేసి అడ్డం పెట్టేస్తుంటారు, ఎవ్వరు లోపలికి రాకుండా. సగం మంది కింద ఉంటారు, మైకిల్ గడు మిగతా గ్యాంగ్ అంతా తీసుకుపోయి పైన వెయిట్ చేస్తూ ఉంటాడు తుపాకులు ఇచ్చి. అలా అర్ధరాత్రి అయిపోయింది. నైట్ టైం ఎవడో ఐస్ క్రీమ్ బండి వేసుకొని వస్తాడు. ఆబ్వియస్లీ వాడు ఈ అర్ధరాత్రి ఐస్ క్రీమ్ అమ్మడానికి రాలేదు. ఒక్కసారిగా వాడు వింతగా చేంజ్ అయిపోయి కాళ్ళు చేతులు పొడవగా అయిపోయి దెయ్యమాల అయిపోతాడు. మైకిల్ గడి లోపలికి వచ్చేదాకా వెయిట్ చేయడు, గాల్లోనే లేపేస్తాడు. ఇంకా తర్వాత చూసుకోండి ఎమ్మెల్యే రోడ్డు మీదకి వచ్చినట్టు బళ్ళే బళ్ళు వస్తూనే ఉంటాయి. అంటే వీళ్ళందరూ ప్రాజెక్ట్స్ అయిపోయి ఏమైందంటే దేవుడు ఎందుకు ఇలా చంపుతున్నాడు, అసలు ఒకేసారి లేపే అనుకుంటే లేపేయచ్చు కదా, ఇలా దెయ్యాలాగా మార్చడం ఎందుకు చెప్తారులేండి వీళ్ళు ఎన్ని కాళ్ళు వచ్చినా అన్ని బండ్లు గాల్లో లేపి మరి పేల్చేస్తుంటారు. అయినా అప్పటికి చాలా మంది లోపలికి వచ్చేస్తూ ఉంటారు రెస్టారెంట్ లోపలికి. ఒక ఆవిడైతే లోపలికి వచ్చి పాపం ఇందాక ఈడ పేక్ కొరికేసిల్లా వాడు కాలు పట్టుకుని బయటకు లాక్కుని వెళ్ళిపోయింది. అందరూ కలిసి పాపం ఇతని మీద పడుతున్నారు ఏంది. ఇలా పొజెస్ అయిపోయిన వాళ్ళు చాలా
మంది లోపలికి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అలా వచ్చి ఇదంతా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ చార్లీ నీ వల్లే అవుతుంది అని అంటారు. దీని తర్వాత జీబు గాడు వాళ్ళ బాబు గుండోడు అందరూ కలిసి మైకేల్ నీతో పాటు మేము యుద్ధంలో జాయిన్ అయ్యి నువ్వేం చెప్తే అదే చేస్తావా, కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పురా, అట్లీస్ట్ ఎంత మంది వస్తారు ఇక్కడికి ఆ విషయమైనా చెప్పుబే అంటే మన మైకేల్ గారు స్టార్ట్ చేస్తాడు. ఇంకా దేవుడికి మనుషుల మీద నమ్మకాలు పోయాయి, అందుకే మనుషులందరినీ నిమ్మకాయలు పిసికినట్టు పిసికేద్దామని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. ఎన్ని రోజులు దరిద్రాలు చూస్తూ ఉంటామని చెప్పి చావు దేవుడిని పిలిపించి భూమి మీదకి వదిలేశాడంట మెయిన్ దేవుడు. అతనే స్పెషల్ పర్మిషన్ మీద ఇవన్నీ భూమి మీద చేయిస్తున్నాడంట. మన జీబు గడేమో ఇవన్నీ నీకెట్ట తెలుసు అంటే మైకేల్ గడేమో నేను దేవుడికి పర్సనల్ సెక్రటరీని, అయినా నేను ఈ భూమి మీదకి వచ్చిన మీ ఎదో మందంతా కాపాడడానికి కాదు, కేవలం చార్లీ ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డని కాపాడడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఎందుకంటే ఆ బిడ్డ పెద్దయ్యి ఈ భూమి మొత్తాన్ని కాపాడబోతున్నాడంట. అంటాడు పెద్దయ్యి దేవుడి నుంచి కాపాడేస్తాడా? తల్లండి ఈ విషయం చెప్పాక ఆ చార్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమంటదంటే అసలు నా బిడ్డ ప్రపంచాన్ని కాపాడేదేంది, నేను ఒక నార్మల్ వెయిటర్స్ ని, నేను చాలా పేద్దాన్ని అని అంటే మైకేల్ గాడేమో ఇందుకు కాదు ఒళ్ళు మండే దేవుడికి తొక్కలో 4 కాగితం మీద ప్రింటింగ్ ప్రెస్లతో గుద్దేసుకున్నారు డబ్బులు అని చెప్పి 4 కట్టలు పెట్టుకుంటే మీరు డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోతారా, అసలు దేవుడికి ఆ కాగితాలతో సంబంధం ఏంటి, దేవుడి దృష్టిలో అందరూ ఒకటనే విషయం కూడా మీకు అర్థం కాదు. మళ్ళా నా గోల్ జస్ట్ ఆ అమ్మాయిని కాపాడడం మాత్రమే. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, ఇప్పటి నుంచి ఆ బయట ఉన్న పొజెస్డ్ పీపుల్ అంతా మీ లోపల దాగి ఉన్న సాడ్ విషయాలు, మీ లోపల ఉన్న బాధని బయటకు లాగి మిమ్మల్ని చంపేయడానికి ట్రై చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలని అంటాడు. ఇంకో పక్క బయట వీళ్ళిద్దరిని చూసుకుంటే ఫుల్ ఎమోషనల్ అయిపోతా ఉంటారు. అంత ఎమోషనల్ కదా మన మైకేల్ గడి ఎప్పుడు చెప్పాడు అంటే వీళ్ళకి వీళ్ళే ఎమోషనల్ గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, స్కూలు, కాలేజీ అసలు సంబంధమే లేకుండా అన్ని గుర్తు తెచ్చుకొని పెద్ద ఎమోషనల్ అయిపోతా ఉంటారు. పనికిమాలిన ఇందాక మైకేల్ గడి స్పీచ్ ఇచ్చినప్పుడు అసలు విన్నట్టే లేదు వీళ్ళు, అసలు ఎమోషనల్ అవ్వద్దు అని అంటే వినట్లే వీళ్ళు, వీళ్ళకే తెలియకుండా ఎమోషనల్ అయిపోతుంటారు. ఇంకో పక్క జీబు గాని చూస్తే ఇడు మైకేల్ అడుగుతాడు, తమ్ముడు మైకేల్ నువ్వు దేవుడి దగ్గర ఉండేవాడివి అని అన్నావు కదా, అసలు అక్కడ ఏం పని చేసేవాడివి అని అంటే మైకేల్ ఏమో చెప్పానుగా పర్సనల్ సెక్రటరీ అని, దేవుడు పొద్దున్న లేసి ఏ పని చేయాలి, ఏ మీటింగ్ అటెండ్ అవ్వాలి, సాయంత్రం పరోటాలు తినాలా పూజలు తినాలా ప్రతి విషయం డిసైడ్ చేసేది నేనే అని చెప్తే మనోడేమో అంత మంచి ఉద్యోగం వదిలేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా అని అంటే ఇప్పుడు అసలైన విషయం చెప్తాడు మైకేల్. మొదట్లో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఒక నైట్ నా దగ్గరకు వచ్చి అదే ప్యూనో పిచ్చగా బోర్ కొడుతుంది, అంతకు ముందు రోజు శుభ్రంగా స్నానం చేసి పౌడర్ అది రాసుకొని టిఫిన్ తినేసి డైనోసార్లతో ఆడుకోవడానికి పోయి ఉండేవాడిని, ఏదో పొరపాటు నా రోజు నా చేతిలోంచి ఒక రాయి కింద పడిపోయి అది భూమి మీదకి వెళ్ళి పడిపోయింది, ఆ దెబ్బకి డైనోసార్లు అందరూ పోయేది. ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది, నాకు ఏదో ఒకటి కావాలి అని అడిగేటప్పటికి మన మైకేల్ గడు అప్పుడు సార్ మొన్నే నైట్ అంతా బాగా కష్టపడి ఒక అద్భుతమైన ప్లాన్ ప్రిపేర్ చేశాను సార్, మనుషులు అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను ఇప్పుడు నేను, వాళ్ళని ఒక 10 మందిని తయారు చేసి మనం అలా నేల మీద వదిలేసామనుకోండి కొన్ని సంవత్సరంలోనే వాళ్ళు వానాకాలంలో పుట్టగొడుగులాగా పుట్టి చాలా పెద్ద మంద తయారవబోతుంది. ఆ తర్వాత మీరు వాళ్ళల్లో ఎవరిని కెలికినా చాలు, అసలు మీరు కెలకాల్సిన పని కూడా లేదు, ఎవడు ఫ్యామిలీలోకి వెళ్ళైనా చూడండి మీకు ఎంటర్టైన్మెంట్, ఛానల్ మార్చినట్టు ఫ్యామిలీలు చేంజ్ చేసుకుంటూ అలా మీరు చూసుకుంటూ పోండి అంతే హ్యాపీగా ఉండిపోతుంది అని ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఆ బ్లూ ప్రింట్ ప్లాన్ చూసి దేవుడు ఎక్సైట్ అయిపోయాడు. అలా వీళ్ళిద్దరు కలిసేసి అప్పుడు మనుషుల్ని సృష్టించారంట. కానీ ఉండే కొద్ది మనుషులు మరీ దరిద్రంగా అయిపోయి తన్నుకోవడం, గిల్లుకోవడం, గిచ్చుకోవడం ఇలాంటి పనులే చేసుకుంటూ పోయారు. దీనిలో ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ కనిపించలే అంట దేవుడికి. అక్కడికి వదిలేసిన తన్నుకుంటే తన్నుకున్నది, తన్నుకోవడం అయినా చూసుకుందామా అని అనుకుంటే వీళ్ళు నా పేరు చెప్పుకొని నా గురించి తన్నుకుంటున్నామని కొట్టుకుంటారు ఏంది, హ్యాపీగా బతుకుతూ నన్ను కొంచెం ఎంటర్టైన్ చేయండి అని చెప్పి పంపిస్తే వీళ్ళందరూ నన్ను కాపాడుతా అని చెప్పి నా గురించి అనుకుంటున్నారు, సస్తే సావండి కానీ నాకు బ్యాడ్ నేమ్ ఎందుకు చేస్తున్నానని చెప్పి దేవుడు కోపం వచ్చేసి ఆ దెయ్యం సైన్యం మొత్తాన్ని భూమి మీద దింపేసి ఇలా ఎవరిని పెడితే వాళ్ళని 1 by 1 అలా లేపేసుకుంటూ వస్తున్నారంట. అయితే మన మైకేల్ గారికి ఉండే కొద్దిది అస్సలు నచ్చడం లేదు. ఆ రోజు ఎంతో కష్టపడి డైనోసార్లను తయారు చేస్తే బచ్చాలు ఆటాడుతూ ఒక బచ్చా బండదాన్ని భూమి మీద పడేసి డైనోసార్లు అందరినీ లేపేసేది. ఇప్పుడు అల్లారు ముద్దుగా 4 మనుషులు అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తే ఇది కూడా నాశనం చేసేస్తున్నది. దీని తర్వాత మళ్ళీ నాకు నైట్లో నిద్ర ఉండవు, రోజు వచ్చి నైట్ టైం కొత్త కాన్సెప్ట్ అని చెప్పి గోల చేస్తారు. ఆ వల్ల కాదు, ఎలాగైనా మనుషులందరినీ కాపాడేస్తే నాకు కొంచెం ప్రశాంతత ఉంటుందని చెప్పి నేను భూమి మీదకి వచ్చి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. అసలు ఎంత కష్టపడుతున్నాడండి పాపం మైకేల్ గాడు. కట్ చేస్తే ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి పోతాం. అంటే ఇక్కడ మనం మైకేల్ వాళ్ళ అన్న గ్యాబ్రియల్ వీళ్ళిద్దరిని చూస్తాం. ఇద్దరు దేవుడి కింద పనిచేసే ఏంజల్సే. మైకేల్ గాడు ఏమంటాడంటే దేవుడు మనుషులందరినీ లేపేమని ప్లాన్ వేసాడు, నాకు అసలు ఈ ప్లాన్ ఏ మాత్రం నచ్చలేదు అంటాడు. గ్యాబ్రియల్ ఏమో నీకు నచ్చితే ఏంది నచ్చకపోతే ఏంది, దేవుడు చెప్పింది చెయ్యాలంతే, ఆ దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళడానికి నువ్వేమైనా ప్లాన్ వేస్తున్నావా అంటే మైకేల్ ఏమో అవును నేను ఆపోజిట్ గా పోవాలనుకుంటున్నాను, వీడేమో నువ్వు అలాగని వెళ్తే వాళ్ళతో పాటు నువ్వు సస్తావని అంటాడు. మైకేల్ ఏమో సస్తే సచ్చాను, తర్వాత స్వర్గానికి పోయి స్పెషల్ బెడ్రూమ్ తీసుకుని అక్కడైనా ప్రశాంతంగా పడుకుంటాను, ఈ మనుషులు చచ్చిపోయావంటే మళ్ళీ నాకు నైట్లు నిద్ర ఉండవు, బాగా హీట్ ఎక్కిపోతుంది, అట్లీస్ట్ మనుషులైనా కాపాడుతాను, అనవసరంగా సృష్టించి ఎంతమంది చంపేయడం నా వల్లే అవుతున్నట్టుంది. ఓకే మనుషుల్లో ఎదోలు ఎక్కువైపోయి ఒప్పుకుంటాను, కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని చంపేయడం ఏంది అసలు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకో పక్క దేవుడు ఆల్రెడీ చాలా పెద్ద సైన్యాన్ని భూమి మీద పంపించేస్తాడని కనిపిస్తూ ఉంటది. అంటే మనుషులందరినీ 1 by 1 లేపేయండి అని చెప్పి. నెక్స్ట్ రోజు అలా పొద్దున అయిపోయి ఉంటది. అయితే ఇందాక ముసలాడు ఒక ఆయన కొరికిల్లా ఒక దెయ్యం నైట్ టైం కిటికీల నుంచి వచ్చి తను లాక్కొని వెళ్ళిపోయి అతను నేను చంపేయలేదు
చేయలేదు, అలా రోడ్డు బయట కట్టేసి పెట్టేది పాపం. వాడిని రోడ్డు మీద చిత్తహింసలు పెడుతున్నది. అంటే ఇదంతా చూసి వీళ్ళ వైఫ్ కూడా నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆవిడ బయటకు రాగానే ఈవిని కూడా లేపేద్దామని చెప్పి ప్లాన్. ఇవన్నీ దేవుడు కాదు ఏ రాక్షసుడో చేశాడు అని ఉంటే బాగుండేదేమో కొంచెం. మరి దేవుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఏం బాగుంటది చెప్పండి. తల్లండి వీళ్ళ వైఫ్ అనుకున్నట్టుగాని ఇదంతా చూసి బాధతో భయంతో బయటకు వచ్చేస్తూ ఉంటది. నా హస్బెండ్ అని చెప్పి లోపల ఉన్న ఆయన వద్దు తల్లి నువ్వు కూడా అట్నే పోతావు అని చెప్పి ఆపేస్తూ ఉంటాడు. దగ్గర దాకా వెళ్ళిపోయింది ఈవిడ. మనోడు పట్టుకుని వెనక్కి తెచ్చేస్తూ ఉంటాడు. కానీ కరెక్ట్ టైంకి వాళ్ళ హస్బెండ్ పేలిపోతాడు. పేలిపోవడం వల్ల ఏమైపోద్ది, ఈ కాపాడదామని పోయాడు కదా ఇతను చచ్చిపోతాడు, ఈ వైఫ్ ఈవిడేమో బతికిపోద్ది. మిగతా వాళ్ళందరూ వచ్చి నువ్వు పట్టుకుని ఆపుతా ఉంటారు. అసలు ఏం చేస్తాను ఈ టైంలో అని చెప్పి ఈవిడైతే వీళ్ళ కూతురుని పట్టుకుని ఇదంతా నీ వల్లే అవుతుందని అంటుంది. ఇంకా చేసేదేం లేక ఈవిడ కుర్చీకేసి కట్టేసి పెట్టేస్తుంది. తెలియకుండా ఈవిడ ఇంకా పూర్తిగా పిచ్చిదా అయిపోతూ ఉందంట. ఓ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాను కదా మర్చిపోయాను. ఇప్పుడు రేడియో ఆన్ చేసి చూస్తే రేడియోలో అప్పుడే న్యూస్ వస్తూ ఉంటది. సిటీలో పెద్ద పెద్ద గొడవలు గట్టి పెట్టాం, ఎవరికైనా దెబ్బలు తగిలి ఉంటే వెంటనే ఇక్కడికి వచ్చేయండి, మీకు మందు పూసి ఇంజక్షన్లు వేస్తామని ఆడ చెప్తూ ఉంటారు. అది విన్నాక ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమో అందరూ కలిసి బండేసుకుని వెళ్ళిపోతామా అని అంటుంది. మైకిల్ ఏమో ఎక్కడి నుంచి వస్తున్నాయి తల్లి నీకు ఇన్ని తెలివితేటలు, నువ్వు మాత్రం తెలివితేటలు ప్రదర్శించమాక అని చెప్తాడు. అప్పుడు మనోడు ముందు నీ కడుపులో ఉన్న బేబీని మనం అందరం కాపాడాలి, దాని తర్వాత మీరు పిక్నిక్ వెళ్తావు బీచ్కి వెళ్తావు మీ ఇష్టం, ఇప్పుడైతే వెళ్ళకూడదు రిస్క్ అని చెప్పి ఆపేస్తాడు. అప్పుడే జీప్ గడు చార్లీ ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏమో నేను స్టార్టింగ్ నుంచి నా కడుపులో ఉన్న బేబీ బయటకు రాకూడదు అనుకుంటూ ఉన్నాను, కానీ ఇప్పుడు చూడు దేవుడు ఏం చేశాడు, బేబీయే బయటకు వచ్చి ప్రపంచాన్ని కాపాడాలి అన్న రకంగా చేశాడు. నువ్వు ఎమోషనల్ అయిపోమాక, దేవుడు ఇప్పుడు ఈ బేబీని భూమి మీద లేకుండా చేద్దామని ప్లాన్ వేసుకో అన్నాడు. అంటే బేబీ బయటకు వస్తే మనుషులు కాపాడే ఛాన్స్ వచ్చిద్దని. ఏ ఊరి దేవుడు అండి అతను, సరిగ్గా చూపిలేదు. ఇప్పుడు మళ్ళీ నైట్ అయిపోయింది. మన గుండోడు ఉన్నాడుగా, మన గుండోడు అలా కాపలా కాస్తూ ఉంటే ఆ బయట ఓ చిన్న పాప కనిపించింది. ఆ వెనకాల చాలా మంది పొజెస్డ్ పీపుల్ దెయ్యాలు వస్తుంటాయి. వీడు అలా వెళ్లి కాపాడేస్తాడు పాపని. కానీ అర్థం కాదే ఏంది పాపే దెయ్యం. టైటిల్ బాగుంది, పాపే దెయ్యం. ఓకే అంతే మీద పడిపోయి వీడు పేక్ కొరికేసిద్ది. ఇంకా మిగతా పొజెస్డ్ పీపుల్ కూడా వచ్చేస్తుంటారు. నేను కొరుకుతా అని చెప్పి వీడిని ఎలాగైనా కాపాడాలని చెప్పి ఇప్పుడు కపుల్ ఉంది కదా చచ్చిపోయాడు హస్బెండ్, వాళ్ళ కూతురు అలా బయటకు వచ్చేసి చిన్న తుపాకీ మొక్కోటి పట్టుకొని నేను కాపాడతా అని చెప్పి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోద్ది. చార్లీ ఏమో ఆ పాపను కాపాడు లేకపోతే నేను కూడా బయటికి వెళ్ళి కాపాడతా అంటది. మనోడేమో ఎదవ ఎమోషన్లు అనవసరంగా ఇచ్చాను ఈ మనుషులకి ఎమోషన్స్ ఆయన బయటకు వచ్చి అందరిని లేపబడేస్తాడు, కాపాడేస్తాడు అమ్మాయిని. ఈ గ్యాప్ లో బుడ్డ పోసేసాడు పాప లోపలికి వచ్చి చార్లీని లేపేద్దాం అనుకుంటది. కానీ జీబు గడు కాపాడేస్తాడు. అయితే ఇప్పుడే చూస్తాం చార్లీ అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి డెలివరీ అయిపోయింది. చిన్న బాబు పుట్టాడు. బయటకు రాగానే మైకిల్ గడు అలా వచ్చి బేబీని పట్టుకుని పేరు పెడతాడేమో అనుకున్నాను, అదేం లేదు. మీరైతే ఈ బేబీని ఎలాగైనా కాపాడాలి, మనం ఇప్పుడు ఈయన్ని కాపాడితే ఇటు పెద్ద అయ్యి మనల్ని కాపాడుతాడు. బేసిక్ గా అయితే కొన్ని రోజుల ముందు దేవుడు నన్ను నైట్ టైం పిలిచి ఈ బేబీని లేపేయమని చెప్పి ప్రోగ్రామ్ నాకు ఇచ్చాడు. దేవుడు చెప్పిన ఆ మాట నాకు నచ్చలేదు. చెడ్డోని లేపేయమంటే ఓకే, మంచోని లేపేయడం ఏంటి? అయితే ఇప్పుడు నేను ఆ పని చేయలేదు కాబట్టి దేవుడు ఇంకో పెద్ద రాక్షసుని పంపిస్తాడు. ఎలాగైనా మనం కాపాడాలి అని అంటూ ఉంటే ఈ పక్క ఇవిడు ఉంది కదా, నేను కూడా బేబీని వస్తా చూస్తాను ఇవ్వండి అనగానే ఓకే అని చెప్పి తీసుకెళ్లి చేతిలో పెట్టేస్తాడు. ఇప్పుడు ఒక్కసారిగా లేచి మనం ఈ బేబీని గాని బయట ఉన్న దయ్యాల మందకు గాని ఇచ్చేసామంటే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతా మంచిగా అయిపోద్ది. ఇంకా మాట వినగానే మైకిల్ గడికి పిచ్చి లేచిపోద్ది. నేను నానా సంకలు నాకి నాకున్న రెక్కలు కూడా ఎగగొట్టుకుని ఈ బుడ్డంకాయ గాని కాపాడడానికి వస్తే ఏంది నాకని తుపాకి పట్టుకుని ఆవిడ లేపేస్తాడు. జీబు గాడు బేబీకే కాకుండా కింద పడకుండా పట్టుకుంటాడు. అప్పుడే ఇక్కడికి గ్యాబ్రియల్ గాడు వస్తాడు. మన మైకిల్ వాళ్ళ అన్నున్నాడు కదా, ఆ బేబీని లేపేయడానికి వచ్చాడు. వాడు వచ్చి రాగానే ముందు మన జీబు వాళ్ళ డాడీని లేపేస్తాడు. మైకిల్ గాడు వచ్చి ఇప్పుడు జీబు ఇంకా అమ్మాయితో మా అన్న ఓ గొడ్డు సచ్చినోడు, వాడిని ఆపడం చాలా కష్టం, మీరు ఎలాగైనా ఆ బేబీని పట్టుకుని ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోండి అంటాడు. అప్పుడే గ్యాబ్రియల్ గాడు వచ్చి మన మైకిల్ తో నీకేమనిపిస్తుంది, దేవుడు మాట వినకుండా వెళ్ళిపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా, నిన్ను ముక్కలుగా నరికి ఖండాలుగా చీల్చి చంపేస్తాడు అంటే మైకిల్ గాడు ఏంది మాకు ఇది ఇలా భయపెట్టి చంపేద్దామని ప్లాన్ వేసుకుని వచ్చావా, ఫైట్ చేసేది ఏం లేదా అన్నాకి ఇద్దరి మధ్య చాలా గట్టి ఫైట్ జరిగిద్ది. పెద్దదేం లేదులేండి, కాసేపే జరిగిద్ది. గ్యాబ్రియల్ గాడు ఆ మైకిల్ గాడిని వాడు రెక్కలతో గుచ్చి చంపేస్తాడు. మైకిల్ పాపం చచ్చిపోయాడు. దాని తర్వాత ఇలా గ్యాబ్రియల్ అన్న ఏడుస్తా ఉంటాడు. ఎంతైనా తమ్ముడు కదా, దేవుడు చెప్పాడు కాబట్టి చెయ్యక తప్పట్లేదు చేస్తాడు. అయితే ఇప్పుడు మైకిల్ చచ్చిపోయాడు కదా, వాడు చచ్చి చావగానే మన జీబు గాడు ఉన్నాడే వాడు అమ్మాయిని బేబీని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు చెయ్యి మీద అవే సేమ్ మైకిల్ బాడీ మీద ఉన్న సింబల్స్ అన్ని వస్తూ ఉంటాయి పచ్చబోట్లు. ఎన్నిటి ఆత్మీయ లోపలికి వెళ్ళిపోయి పోతాడా అంటే అదేం లేదు, వీడికి కూడా ఏవో పెద్ద గొప్ప శక్తులు వస్తున్నాయి, ఇప్పుడైతే రావుగానే వస్తున్నాయి అన్నట్టు మనకేదో హింట్ ఇస్తున్నాడు అంతే. అయితే జీబు వాళ్ళ డాడీ చచ్చిపోయాడని అనుకున్నాం కదా, కొంచెం ఇంకా బతికే ఉన్నాడు. గ్యాబ్రియల్ గాడు లోపలే ఉంటాడు. ఇంకా అతను ఏదో ఒకటి చేసి వంటగదిలో పడి ఉన్నాడు కదా, గ్యాస్ ని లీక్ చేసేసి మంట పెట్టేస్తాడు. దానివల్ల ఒక్క దెబ్బకి రెస్టారెంట్ అంతా పేలిపోద్ది. గ్యాబ్రియల్ గాడు కొన్ని దెబ్బలు తగులుతాయి కానీ తప్పించేసుకుంటాడు. ఎంతైనా దేవదోత కదా, చండాలంగా కిచెన్ లో సిలిండర్ పేలిపోయాడంటే బాగోదు, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వదు. అలా డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఈడు వచ్చింది ఇప్పుడు వీళ్ళ అన్నాదమ్ముల అనుబంధాన్ని చూపించడానికి కాదు కదా, పుట్టిన బేబీని చంపేయడానికి వచ్చి అలా కాలుకి బొక్కలు పెట్టేస్తా ఉంటాడు. పైనుంచి అలా కన్నాలు పెట్టడం ఎందుకు, ఎదురుగా పోయి ఆపొచ్చు కదా. చల్లండి సేపటిగా ఆ బండిని పట్టుకుని అలా ఒక తోపు తోస్తాడు. అది ఎదుగుకుంటా రౌండ్లు దిగుకుంటా పోయి దేనికో గుద్దుకుంటది. ఇంకా వీళ్ళని చంపేస్తాడు అనుకునే టయానికి మైకిల్
ఇక్కడికి వస్తాడు. వీడు చచ్చిపోయాడు కదా మళ్ళీ ఎట్టొచ్చాడు అంటే మనకే కాదు సేమ్ డౌట్ గ్యాబ్రియల్ గాడు కూడా వచ్చింది. తమ్ముడు నువ్వు ఎట్టొచ్చావుగా అని అంటే మైకేల్ గాడు ఏం చెప్తాడు జాగ్రత్తగా వినండి. నువ్వైతే జస్ట్ దేవుడు ఏం చెప్తే ఆ మాట వినుకుంటూ వెళ్ళావు. కానీ నేను అలా కాదు. నేను దేవుడికి పర్సనల్ సెక్రటరీని. రోజు షెడ్యూల్ వేసేసి హెల్ప్లు చేసేవాడిని. అందుకే నాకు ఇప్పుడు ఇంకో ఛాన్స్ దొరికింది నిన్ను చంపడానికి. నేను మళ్ళీ వచ్చాను అంటాడు. మన గ్యాబ్రియల్ ఏందో అయితే ఇద్దరు కలిసి కూడబలుకొని ఎదవ నాటకాలు ఆడుతున్నారా? నన్ను దేవుడు నిన్ను చంపేయమన్నాడు, దాని తర్వాత పుట్టిన బేబీని చంపేయమన్నాడు. ఆ పని మీదే కదా నేను కిందకు వచ్చింది. నువ్వేందో మళ్ళీ దేవుడు ఛాన్స్ ఇంకో ఛాన్స్ అంటావు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటాడు. మన మైకేల్ ఏమో అంత అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు, నాకే పూర్తిగా ఏం అర్థం కాలేదు అని మైకేల్ గాడు కత్తి తీసి వాళ్ళ అన్నని కసాను కోసేస్తాడు. చంపట్లేండి, ఏం సంబంధం లేని మనుషుల్నే కాపాడడానికి వచ్చాడు, ఇంకా వాళ్ళ అన్నని ఏం చంపేస్తాడు. ఇప్పుడు గ్యాబ్రియల్ ఏమో తమ్ముడు నన్ను కసా అని ఎందుకు కోసావుగా, కొంచెం మామూలు కోసుండొచ్చుగా, అయినా నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ ఇద్దరు కలిసి నన్ను పప్పని చేశారు కదా, మళ్ళా పొడవడం ఎందుకు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఈ గోళంతో వద్దని చెప్పి వాళ్ళ అన్న అలా హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే అప్పుడే మన మైకేల్ గాడు జీబుతో జీబు ఇంకా నుంచి నువ్వే ఈ ప్రపంచ రక్షకుడు అని అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. మన జీబు గాడికి కూడా ఏం అర్థం కాదు. ఈ పిల్లోడు కదా రక్షకుడు అన్నావు, మళ్ళీ నన్ను అంటావేంటా, పూర్తిగా నాకేమైనా అర్థం ఎలా చెప్పుగా అని చెప్పి అరుస్తున్నా. అస్సలు పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. అలా కట్ చేస్తే లాస్ట్ ఫైనల్ సీన్, జీబు గాడు ఈ అమ్మాయి వీళ్ళ బేబీ పుట్టాడుగా ఈ బొడ్డాడు ఎవడో, వీళ్ళు ఇలా బండి వేసుకుని పోతూ ఉంటారు. ఇలా బండి వెనకాల చూస్తేమో తుపాకులు బాంబులు అన్ని నిండిపోతాయి. అంటే భూమి ఇంకా పూర్తిగా నాశనం అవ్వలేదు. అంటే దేవుడు మిషన్ పెట్టాడు కదా దెయ్యాలందరినీ ఒక్కొక్కరిని ప్రొసెస్ చేసేసి మనుషులందరినీ లేపేయమని, అది కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ ఇంకా ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉంది, నడుస్తా పోతుంది. సో ప్రపంచం అంతా అలా జరుగుతుంది. వీళ్ళేమో ఇంకా పోరాడుతూనే ఉన్నారు బిడ్డను కాపాడడానికి. ఈ బొడ్డోడు పెద్ద ఏదో చేస్తాడంట, ఇప్పుడైతే తెలియదు. మేబీ నెక్స్ట్ పార్ట్ చూసుకోండి అని చెప్పి వదిలేసినట్టున్నాడు అక్కడతో. ఇంకా అంతే, సినిమా అయిపోద్ది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.